తమిళనాడు మధురైలో దళపతి విజయ్ నిర్వహిస్తున్న టీవీకే పార్టీ మానాడులో అపశృతి చోటు చేసుకుంది. సభలో రద్దీ కారణంగా 400 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఒకరు మృతి చెందారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీళ్లను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. టీవీకే 2వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు విజయ్ అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఏకంగా 4 లక్షలకు పైగా జనం తరలివచ్చారని తెలుస్తోంది. ఒకవైపు భారీగా జనసందోహం, మరోవైపు ఎండ కాస్తూ ఉండటంతో ఉక్కపోత కూడా ఉండటంతో 400 మంది అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు మధురైలో దళపతి విజయ్ నిర్వహిస్తున్న టీవీకే పార్టీ మానాడులో అపశృతి చోటు చేసుకుంది. సభలో రద్దీ కారణంగా 400 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఒకరు మృతి చెందారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, అంటే రైట్ భోగి, ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించి 2వ మహానాడు కార్యక్రమం కూడా మదురైలో జరుగుతుంది. ఇది అత్యంత భారీ సభగా నిర్వహించాలంటూ కూడా విజయ్ భావించడంతో అంతే స్థాయిలో కూడా ఏర్పాట్లు అనేది కూడా చేశారు. దాదాపు 4 లక్షల మందికి పైగా కూడా టార్గెట్ గా పెట్టుకుని చేస్తున్నటువంటి ఈ సభకు 4 లక్షల మంది కంటే ఎక్కువగా కూడా రావడం కూడా జరిగింది. అయితే ఈ సమయంలోనే సభ ప్రారంభానికి ముందుగానే లక్షలాది మంది ఈ యొక్క అభిమానులందరూ కూడా అక్కడికి రావడంతో, కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎండ వేడిని తట్టుకోలేక దాదాపు ఇప్పటి వరకు కూడా 400 మందికి పైగా కూడా స్పృహ తప్పి పడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారందరినీ కూడా హుటాహుటిన సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అంతటి రద్దీలో కనీసం అంబులెన్స్ కూడా రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్యకర్తలే వారందరినీ కూడా మోసుకుంటూ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. అయితే సభ మాత్రం యథావిధిగా జరుగుతున్నప్పటికీ వెనక భాగంలో ఉన్నటువంటి వారందరూ కూడా, దానికి తోడు మధ్య భాగంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఘటనకు లోనైనట్టుగా కూడా తెలుస్తుంది. ఎండ వేడిని, దానికి తోడు తాగడానికి కూడా సరైనటువంటి నీటి సౌకర్యం కూడా లేకపోవడం కారణంగానే వీళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలోనే ఇప్పటికే ఒక కార్యకర్త కూడా మృతి చెందారు. 12 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అయితే దీనికంటే ముందుగానే నిన్న ఏదైతే సభా కార్యక్రమానికి ఈ యొక్క మొత్తం నిర్వహించే ముందుగానే ఒక ఫ్లాగ్ పోస్టింగ్ సంబంధించినటువంటి పోల్ కూడా పడిపోయింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ రోజున మరొక ఘటన, వరుసగా ఘటనలు జరుగుతున్నప్పటికీ మాత్రం టీవీకి సంబంధించినటువంటి నిర్వాహకులు మాత్రం మేము అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కానీ దానికి భిన్నంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు చూస్తే అర్థమవుతుంది. మరి కాసేపట్లోనే టీవీకి అధ్యక్షుడు విజయ్ కూడా మాట్లాడబోతున్నారు. అయితే ప్రసంగానికంటే ముందుగానే